నువ్వు ఆశీర్వదింపబడ్డాక మీకు మేలు చేసిన మనుషులకి నువ్వు మేలు చేయాలా. హల్లెలూయా. అందుకనే ముందుగా నువ్వు మేలు చేసినోడు మర్చిపోవచ్చు, పొందుకున్న నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. నీకు సహాయం చేసిన మనుషులను నువ్వు మర్చిపోవద్దు. నువ్వు మేలు చేసినోడు చనిపోయిందేమో, ఆ కుటుంబానికి నేనేం మేలు చేయాలి అని నువ్వు ప్రయత్నించాలా. అందుకే నేను నా జీవితంలో నాకు 10 రూపాయలు ఆఫరింగ్ ఇచ్చినోడు కూడా గుర్తుంటుంది, నాకు ఛాయ్ ఇప్పించినోడు కూడా గుర్తుంటుంది, ఆ 200 ఆఫరింగ్ ఇచ్చినోడు కూడా గుర్తుంటుంది, 500 ఆఫరింగ్ ఇచ్చినోడు గుర్తుంటుంది. ఎందుకంటే ఆ 500 ఇప్పుడు ఎక్కువేమో, ఆ రోజు ఆ 500 ఆ బస్ ఛార్జీకి నాకు అవసరం. ఆ 10 రూపాయలు ఇప్పుడు ఎక్కువేమో, ఆ 10 రూపాయల పప్పే నన్ను కాపాడింది అనేక వాళ్ళ బతకడానికి. రిమెంబర్, నీకు మేలు చేసిన వాడిని ఏం చేయాలంట గుర్తుంచుకోవాలా. నువ్వు ఎప్పుడు కూడా మేలు చేయడానికి ఆనందం. కొందరు మర్చిపోతారు, వాడు చేసిండంట మేలు. ఏం మేలు చేసిండు నాకు? అరే పొరపాటున బలహీనతలలో, కోపంలోనో, కష్టములోనో, వేరే వాళ్ళ మీద ఉన్న ద్వేషముతోనో పొరపాటున నీ మీదకి 2 మాటలు రావచ్చు. కానీ నువ్వు వచ్చిన నిందను గుర్తు చేసుకొని, పగను పెంచుకొని నువ్వు ఆ బంధాన్ని తెంపుకునే దానికన్నా నీకు జరిగిన మేలుని బట్టి నువ్వు ఇతరులకి మేలు చేయడం మంచిది. అందుకే అంటే విసుకక అలేక మేలు చేయి. కొందరు ఉంటారు, ఏమంటారు తెలుసా, పరిచయ స్టార్టింగ్లో ఆ వ్యక్తి కావాలా, పరిచయ స్టార్టింగ్లో అందరు కావాలా. హల్లెలూయా. కానీ పరిచయం స్టార్ట్ అయిన తర్వాత ఆ పరిచయకు సాయం చేసేవాడు అందరినీ మర్చిపోతాడు. ఆ చైర్ పెట్టినోడు గుర్తుంటాడు, ఆ బ్యానర్ వేసినోడు గుర్తుంటాడు, ఆ ఫోటో ఎడిటింగ్ చేసినోడు గుర్తుంటాడు, వీడియో వేసినోడు ఎవరు గుర్తుంటాడు నీకు? ఎందుకు తెలుసా? ఇప్పుడు నీకు గుడ్ కనెక్షన్స్, పెద్ద కనెక్షన్స్ కావాలా. ఆ పెద్ద కనెక్షన్ నేను లేపలేరా, చిన్న కనెక్షన్ ఇలాగా తీసుకొచ్చింది. ఇప్పుడు నీకు రైట్ కనెక్షన్ గుర్తొచ్చింది. ఏం గతి లేనప్పుడు గుర్తురాలే? ఏం గతి లేనప్పుడు ఎవడు దిక్కయిండు నీకు? ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు దిక్కు అన్నట్టు అప్పుడు ఆడే దిక్కయిండు. ఇప్పుడు కొత్తగా కావాలా. మేలు పొందుకున్న నీవు మేలు చేసి మేలు మర్చిపోగానే పొందుకున్న మేలు మర్చిపోయి అంత అవులగానివని నేను అనుకోలే.